దళిత ఎమ్మెల్యే అంటే వైసీపీలో స్టిక్కర్కే పరిమితం చేస్తారని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. అమ్మా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మనకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించి 16,500 బీసీ సోదరులకి పదవులు దూరం చేశాడు. అంతేకాదు బీసీ సోదరులంటే కేసులు పెడుతున్నారు. ఇప్పటికి 27,000 మంది బీసీ సోదరులపైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించాడు ఈ ప్రభుత్వం. అంతెందుకు, అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు తల్లి వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఊరు పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అతను కంప్లైంట్ చేశారని వైకాపా నాయకుడు కొడుకులు వెళ్ళి అమర్నాథ్ గౌడ్ ని చితకబాదారు. అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి బతకుండగా అతన్ని తగలబెట్టి చంపేశారు. తల్లి తగలబెట్టి చంపేశారు. ఆ వైకాపా నాయకుడు బిడ్డ జైలుకి వెళ్ళి బయటకు వస్తే ఊరేగింపుతో ఊరిలోకి తీసుకెళ్లే పరిస్థితి. తల్లి ఇది ఈ ప్రభుత్వానికి బీసీలంటే గౌరవం. చూడండి ఎంత అన్యాయం. ఒక కుర్రోడు మంచి భవిష్యత్తున్న అమర్నాథ్ గౌడ్ని ఎట్లా చంపేశారో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా దళితులను కూడా వదిలిపెట్ల. మాస్క్ అడిగినందుకు నర్సీపట్నంలో ఉన్న ఒక అద్భుతమైన డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడం చేసి చంపేసింది ప్రభుత్వం. ఇంకో పక్కన ఇసుక దండా జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన వరప్రసాద్ కి అదే పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు వైకాపా నాయకులు. తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసాం. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ అనంతబాబు బయటికి వస్తే ఇప్పుడు వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చుంటాడు. జగన్ సమీక్ష చేస్తే జగన్ పక్కన కూర్చుంటాడు. ఇదేనా దళితులకి నువ్వు ఇచ్చే గౌరవాన్ని ఈ సభాముఖంగా నేను జగన్ ని ప్రశ్నిస్తున్నా. ఇంకా తల్లి మీ లోకేష్ ని చూసినా జగన్ గజగజా వణుకుతాడు. తల్లి ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభిస్తే నన్ను అడ్డుకునేదానికి జియో 1 తీసుకొచ్చాడు. తల్లి నేను మీతో మాట్లాడాలని వస్తే నా మైక్ లాక్కుంటారు. నుంచుని ప్రజలకి చేయి ఊపాలని నేను అనుకుంటే స్టూల్ లాక్కుంటారు. ఇంకా నేను బండి ఎక్కి చేయి ఊపితే ఆ బండి కూడా లాక్కుని తీసుకెళ్లారు. తల్లి అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టారు. తల్లి ఎర్ర బుక్ లో ఏముందో మీకు చెప్తా గానీ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టారు. తల్లి ఊరూరు లోకేష్ బుక్ చూపిస్తున్నాడు, మేము లోకేష్ ని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు. తల్లి చూడండి, ఈ ఎర్ర బుక్ చూస్తే కూడా వణికిపోతున్నాడు. అందుకే తాడేపల్లి పిల్లి అంటాను జగన్ ని. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏ అవుతే నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీసులు కొట్టిన వ్యక్తివి. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తే కనీసం రోడ్డు పైన పడిన గుంతలు మీరు పూడ్చలేకపోతున్నారు. నేను TCL, HCL, ఫాక్స్కాన్, జోహో లాంటి కంపెనీలు తీసుకొస్తే మీరు బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చిన కంపెనీలు. అమ్మా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి ఆయనకి 2 బటన్లు ఉంటాయి. తల్లి మీ కంపెనీది ఒకే ఒక బటన్, బులుగు బటన్. తల్లి కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది. తల్లి ఆ బులుగు బటన్ నొక్కుతాడు. తల్లి అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా 10 రూపాయలు పడుతుంది. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు. తల్లి 100 రూపాయలు విషయం పోతుంది. తల్లి పైన బటన్ నొక్కినా అంటాడు, మళ్ళీ కింద ఉన్న బటన్ గురించి చెప్పడు. తల్లి కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధర పెంచి ధరలు పెంచి ఇంటి పన్ను పెంచి బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి
తల్లి రేపో మాపో వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ఫను ఊదమంటాడు తల్లి. ఊదద్దమ్మా, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్స్తావా అని గాలి పైన కూడా పన్నేసి బాధుడు చేస్తాడు ఈ జగన్. ఈ మధ్యన తల్లి వాలంటీర్ వాసి ఇంటికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేస్తారని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అవునా కదా తల్లి? అరే వాలంటీర్ వాసులకు చెప్తున్నా, అన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఇంకా పుట్ల. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రానికే సంక్షేమం పరిచయం చేశారు. ఏమా ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, మొన్న పసుపు కుంకం ఇచ్చారు, అన్నదాత సుఖీభావ ఇచ్చారు, అన్న క్యాంటీన్ పెట్టారు, చంద్రన్న బీమా ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. తల్లి కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, చంద్రన్న బీమా కట్. ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అందుకే తల్లి దుష్ప్రచారాన్ని నమ్మద్దు తల్లి. అబద్ధం ప్రపంచం చుట్టుకొని వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం, వాళ్ళకి అబద్ధాలు చెప్తాం తప్ప వాస్తవాలు చెప్పలేరు. జగన్కి ఒక జబ్బు ఉందమ్మా, వాస్తవాలు నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతాయి. అందుకే ఈనాడు ఆయన నిజం చెప్పాడు. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు మీకు ఇచ్చారు. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మేము ఇస్తాం తల్లి. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సాయం చేసేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని తల్లి చేతులకు చూపించండి అమ్మా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న ఇవ్వబోతున్నారు. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం. ఇంకా 6వ హామీ ఏంటది? 6వ హామీ ఏంటబ్బా, అందరు మర్చిపోయినారు అమ్మా. మా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు 6వ హామీ ఏంటి? తెలుగింటి ఆడపడుచుల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పించబోతున్నాం. ఏమా బాబు సూపర్ 6 బాగుందా? జగన్ బంతిని 6 కొట్టే సూపర్ 6 కదా ఇది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రమే ఈ జగన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడుతున్నాడు. ఉత్తరాంధ్రాని ఏకంగా 3 కుటుంబాలకు అప్పగిచ్చేశారు. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా మారిన బోత్స కుటుంబం, రెండోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం, మూడోది విజయసాయి రెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఈ రోజు ఉత్తరాంధ్ర పైన పడి పందికొక్కుల్లాగా ఆర్థిక వనరులన్నీ దోచేస్తున్నారు. తల్లి పాదయాత్రలో జగన్ వచ్చినప్పుడు 50 హామీలు ఇచ్చారు తల్లి. కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తాడు, చేయలేదు. ఇంకా రాంభద్రపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, అది చేయలేదు. ఇంకా పాలేరు నదిపై ఏకంగా డ్యామ్ కూడా కడతాడు.